అందరికీ నమస్కారం. కళాకారులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, ఎందరో మహానుభావులకి అందరికీ ముందుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన ఛానల్లో మొట్టమొదటిసారిగా కళాకారుల్ని మీ అందరికీ పరిచయం చేసే కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సిగడాం గ్రామస్తులైనటువంటి ప్రముఖ రంగస్థల కళాకారులు ముళ్ళపూడి రామచంద్రరావు గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్తే సార్, ముళ్ళపూడి రామచంద్రరావు గారు. నమస్కారం సార్. సుధీర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని మీతోనే మేము ప్రారంభించాలని మీ గ్రామం దాకా వచ్చాము. చాలా సంతోషం అండి. మీరు మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతంతో ప్రారంభించాలని కోరుతున్నాను. అలాగే ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం.
సార్ రామచంద్ర గారు, మీరు మీ కుటుంబ నేపథ్యం అంటే మీ నాన్నగారు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు కానీ ఎంతమంది మీ ఫ్యామిలీ, అసలు ఎక్కడి నుంచి మీరు ఇదే స్వగ్రామం మీది ఇక్కడేనా, లేకపోతే ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారా? ఆ వివరాలు కొంచెం తెలియజేయండి. నేను ఈ ఊర్లో పుట్టానండి. అగ్రహారం, అది బ్రాహ్మణ అగ్రహారం. ఇది జీసిగడ మండలం, శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం అగ్రహారం ఈ ఊరు పేరు. నేను ఇక్కడే పుట్టాను. నేను మా నాన్నగారు ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, సంస్కృత పండితుడు. మా ఫాదర్ జేవి రమణమూర్తి గారు, జేవి సోమయ్యలు గారు ఆ లెవెల్లో ఉండవలసిన మా నాన్నగారు అనమాట. వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి సినిమా రంగానికి వెళ్ళారు. కుటుంబ నేపథ్యంలో భయపడి మా నాన్నగారు ఉండిపోయి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబం, అలాగే కన్యాశుల్కం అవన్నీ నాటకాలు వేశారు మా నాన్నగారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సోషల్ నాటకం అంటే మా నాన్నగారే. మా నాన్నగారి పేరు ముళ్ళపూడి నరసరాజు గారు, మా అమ్మగారు జానకమ్మ గారు, ఇద్దరు కీర్తిశేషులు. ఓకే. మాది ఈ స్వగ్రామం ఇదేనండి. మీరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ? ఇద్దరు అందములు మేము. మా అన్నయ్య గారు హైదరాబాద్లో ఉంటున్నారు, ముళ్ళపూడి జగన్నాథరావు, లలిత మా అన్నయ్య వదిన. ఆయన ఏం చేస్తారు సార్? ఆయన రైల్వే కాంట్రాక్టర్ అండి. నాకు ఈ కళారంగంలో కానీ కుటుంబ నేపథ్యంలో కానీ పూర్తిగా సహాయ సహకారాలన్నీ మా అన్న వదిన వాళ్ళ వల్లే నేను మనుగడ సాగిస్తున్నాను. అంటే మీ తరం, మీ ముందు మీ నాన్నగారు ఈ కళారంగంలో నాకు స్ఫూర్తి కళారంగంలో మా నాన్నగారే. మీ నాన్నగారి కన్నా ముందు మీ తాతయ్య గారు కానీ? నాకు తెలియదు, సరిగ్గా నాకు తెలియదు. మీ నాన్నగారు? మా నాన్నగారు నాటకాలు వేయించడం, ఇంటికి హీరోలు అందరూ వస్తుండడం, ఎవడైనా ఏదో క్యారెక్టర్ లేకపోతే మా నాన్నగారు వేయడం, అది నేను దగ్గర నుండి చూడడం అంతా. నాకు నాటకం రంగస్థలం మీద స్ఫూర్తి మా నాన్నగారే ఫస్ట్. సుమారుగా ఏ వయసు నుంచి మీరు? నేను 87లో ప్రారంభం, 1987 అండి. అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు నా వయసు 25, 22, 23. అంటే నాన్నగారు ముందు నుంచే కళాకారులు అంటున్నారు కాబట్టి మీరు చిన్నతనంలో మీ నాన్నగారిని అనుసరించలేదంటే? అంటే 10th క్లాసు ఆయన కళా ప్రదర్శన చేయలేకపోతే మీరు వెళ్తాం కానీ? నేను వెళ్తున్నాను. మా చాలా నాటకాలు మా నాన్నగారు చూశాను. ఏ వయసు నుంచి మీరు? నేను 15, 16, 10th క్లాస్ పాస్ అయ్యాకనండి. అంతవరకు రానిచ్చేవారు కాదు అక్కడికి. కనీసం 10వ క్లాస్ పాస్ అవ్వాలని. డిగ్రీ చేశాను, ITI కూడా చేశాను. నేను 87లో మొట్టమొదటిసారి కిలారి సంగమేశ్వరరావు చెట్టుపొదిలాం. అతను మా హార్నిస్ట్గా మా గురువు గారు. ఫస్ట్ నేను మొట్టమొదటి హరిశ్చంద్రుడిగా రంగప్రవేశం. అసలు హరిశ్చంద్రుడిగా కానీ లేదా కళారంగంలోకి అసలు మీరు రావాలని ఎందుకు అనుకున్నారు? మా నాన్నగారిని చూసే ఇంతమంది జనసందోహం, హాయ్ హాయ్ అని చెప్పడం, అంతా చప్పట్లు కొట్టడం, ఈ సాలువాలు కప్పడం, పొగడ్డం, చుట్టూ 10 మంది కూర్చోవడం, మనం వెళ్ళేసరికల్లా ఏదో పెద్ద సినిమా హీరోని చూసినట్టు చూడడం. అబ్బా, కళారంగంలో ఇంత గొప్పతనమా, ఇంత గొప్పవాళ్ళ కళాకారులు, మనం కూడా అందులోకి వెళ్ళాలనే ఉత్సాహం. ఆ ఉత్సాహంతో కళారంగంలోకి వచ్చారు. కళారంగంలోకి మీరు ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఏం చదువుతున్నారు? అప్పుడు ఇంటర్మీడియట్. నాన్నగారు ఏమనలేదా? మా నాన్నగారికి ఇష్టం ఏది మిమ్మల్ని కళాకారుగా? ఏదో వేషం వేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, భాష మీద పట్టు సాధించాలి అనేసి ఆయనకి చాలా ఇంట్రెస్టే. ఆయన ప్రోత్సహించకపోతే రానివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు కదా. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు మా నాన్నగారు. అమ్మగారు? మా అమ్మగారు. మళ్ళీ ఇంటికి ఎవరో కళాకారులు 10 మంది వస్తే మా అమ్మగారు వండి పెట్టడం వాళ్ళకి. మళ్ళీ నా భార్య, మళ్ళీ మా అన్న వదిన గారు. మీరు మ్యారేజ్ అయిన తర్వాతే కళారంగంకి వచ్చారా? మ్యారేజ్ కాకముందేనండి. సహజంగా కళాకారులకు ఎవరు అమ్మాయిలను ఎవరు అంటారు కదా, అలాంటి ఇబ్బంది మీకు ఎదురవ్వలేదా? అలాంటి ఇబ్బంది మేనరికం నాకు. మా అక్కయ్య కూతురే, మా పెద్దనాన్నగారు కూతురునే చేసుకున్నాను. ఆవిడేం అబ్జెక్షన్ పెట్టలేదు? అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. ఏమీ లేదు. కళారంగంలోకి వెళ్ళిపోతున్నాం ఏం అబ్జెక్షన్ పెట్టలేదు. ఆర్థికంగా మాకు కొంత ఇబ్బంది లేని పరిస్థితి నాకు ఫస్ట్ నుంచేను. మా నాన్నగారు ఉద్యోగం, కాస్త కూస్తో బతకడానికి భూములు ఉన్నాయి. అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే ఇటువంటి అడ్లు ఏమి రావండి. సాధారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు అటువంటి అబ్జెక్షన్లు అన్నీ ఉంటాయి ఇంట్లో కానీ ఎవరు కానీ. అందుకు కాలక్షేపంగా లోటు లేదు. అందుకు నన్ను మా కుటుంబీకులు ఫ్రీగా నన్ను విడిచిపెట్టారు, కళారంగం వైపు విడిచిపెట్టారు. నేను ఎలాగంటే ఆడింది ఆట, పాడింది పాట చేశారు. మా అన్నయ్య, మా వదిన కానీ, నా భార్య కానీ, మా అమ్మ నాన్నగారు కానీ అంత వాళ్ళంత స్వేచ్ఛ ఇవ్వబట్టే కదా ఇన్ని అవార్డులు సాధించడం, ఇన్ని నాటకాలు, ఇన్ని వేలు ప్రదర్శనలు ఇవ్వడం.
తర్వాత కొంచెం పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత మీకేమి అబ్జెక్షన్ పెట్టలేదు వాళ్ళు? పిల్లలకి ఇష్టమే కదండి. పిల్లలకు కూడా ఇష్టం. పిల్లలకు కూడా నేను రావణాసురుడి వేషంలో వస్తే ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకునేవారు, దుర్యోధనుడి వేషం వేస్తే ఇంట్లో ఫోటో పెట్టుకునేవారు, విశ్వామిత్రుడి వేషం వీడియోల్లో చూసి ఎంతో సంతోషించేవారు. అంటే మీరు 3 జనరేషన్ని మెస్మరైజ్ చేశారు అన్నమాట. నాన్నగారిని, ఇటు కొడుకుని, ఇటు భార్యని. నేను మెస్మరైజ్ అనుకోవట్లేదు, నేను వాళ్ళ ఆశీస్సులు అనుకుంటున్నాను. వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు ముందుకు సాగలిసాను. ఏ కళాకారులకి అరుదుగా వస్తుంది అనుకుంటాను నేను. అవునండి. ఇటు తండ్రి గారు అబ్జెక్ట్ చేయకపోవడం, భార్య అబ్జెక్ట్ చేయకపోవడం, తర్వాత పిల్లలు కూడా తర్వాత తరం కూడా అబ్జెక్ట్ చేయకపోవడం అనేది అది మీ అదృష్టం అనుకోవాలి. అదృష్టమేనండి, నా అదృష్టం అని ఇప్పటికీ అన్నయ్య కానీ, అన్నయ్య కొడుకు కానీ, మా వదిన గారు కానీ, నా ఇంట్లో వాళ్ళు కానీ, నాకు ఇప్పుడు కూడా ఆర్థికంగా వాళ్ళందరూ నన్ను చూసుకొని నన్ను ముందుకు లాక్కెళ్తున్నారు. కళారంగంలో వాళ్ళందరూ చేయాలన్నా మీరు చూసుకుంటున్నారు. వాళ్ళది అరిచిపోలేను. గ్రామస్తుల సహకారం ఎలా ఉంటుంది సార్ మీ కళారంగంలో? మా గ్రామస్తులు, మా మండలం వాళ్ళు, మా జిల్లా వాళ్ళు కూడా మా మంచి ఎంకరేజ్మెంట్ అండి. ఏ వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, ప్రతి గ్రామదేవత పండుగ జరిగినా సరే ఏదో ప్రదర్శన ఏమండి, దుర్యోధన వేయండి, ఏకపాత్రని వేయండి, మా నాటకం లేకపోతే నాటకం పెట్టండి, నాటకం వేయించండి, ఏదో నా గ్రామస్తులు అందరూ కూడా, నేను చుట్టుపక్కల నాటకాలు ఎక్కడేసినా వీళ్ళందరూ ఆటోలు కొట్టుకుని నా నాటకం చూడడానికి రావడం. ఇప్పటికీ 2-3 ఆటోలు కట్టుకుని వస్తారు ఇక్కడి నుంచి, ఒక 30-40 మంది. మీ ప్రదర్శన అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అలవాటు ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి. ఎంతమందికి దక్కని భాగ్యం అండి. సహజంగా అంటారు కళాకారులకు డబ్బు కాదు, చప్పట్లు దుప్పట్లే, సన్మానాలే, ఘన సత్కారమే ఆనందాన్ని ఇస్తాయని. అది నిజమే కదా. అనుభూతి మీరు ఎన్నిసార్లు పొందుంటారు? ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు పొందాను. అంటే ప్రతి ప్రదర్శనకి మంచి రెస్పాన్స్, వాళ్ళు చదివింపులు, వాళ్ళ ఆశీస్సులు, రాష్ట్రంలో కళాకారులు, జిల్లాలో కళాకారులు అందరూ కూడా నన్ను చిన్నపిల్లాడిని చేతిలో పెట్టి పెంచినట్టు పెంచారు, నన్ను పెద్దవాడిని చేశారు. ప్రతి ఒక్క కళాకారుణ్ణి నేను అరిచిపోలేను, ప్రతి ఒక్కళ్ళు నాకు సాయం చేశారు. సార్ అయితే మీరు కళారంగంలోకి వచ్చినప్పుడు మీ గురువు గారు ఎవరు? ఆయన వివరాలు తెలియదు. కిలారి సంగమేశ్వరరావు గారు, చెట్టుపదిలం ఫస్ట్ గురువు అండి అతనే. ఆయన నాకు బొట్టు పెట్టి ముందుగా రంగస్థల ప్రవేశం 1వ హరిశ్చంద్రుడు. మీకు ఫస్ట్ ఆయన నేర్పిన పద్యం కానీ ఆ మాటలు కానీ ఏమైనా గుర్తున్నాయండి? నాకు గుర్తున్నాయి సార్ ఆ పద్యాలు. సార్ మన ప్రేక్షకుల కోసం. అలాగే. ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమోపాంత భూమయే కదా. తర్వాత మీ గురువు గారి దగ్గర సుమారు 8 సంవత్సరాలు శిష్యుడు? ఒక 3 సంవత్సరాలండి. ఆ తర్వాత అల్లంశెట్టి రమణ గారు అండి, మా ఏరియాలో పెద్ద హార్నిస్ట్ గారు. అతను హరిశ్చంద్రుడు ఎందుకు నువ్వు విశ్వామిత్రుడు నువ్వు నేర్చుకో, ఇప్పుడు విశ్వామిత్రుడు వేషం అవసరం,
కళారంగంలో పెద్దవాళ్ళు అయిపోయారు, విశ్వామిత్రుడు రా అని చెప్పేసి అతను విశ్వామిత్రుడు నన్ను పట్టుబట్టి అలంశెట్టి రావణ గారు విశ్వామిత్రుడు ఏర్పారు 89లో. 89లో మీరు ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నారు. ఆయన దగ్గర ఒక 2-3 సంవత్సరాలు ఆయన వాయించారు. ఆయన వార్ధక్యం అయిపోయింది, పెద్దవాళ్ళు. ఆయన లోలుగాచారి గారికి వాళ్ళందరికీ హార్మోనిస్ట్, ఆయన పేసపాటి నరసింహమూర్తి గారికి లోలుగాచారి గారికి హార్మోనిస్ట్. ఆయన ఓన్లీ విశ్వామిత్రేనా మిగతా ఏమన్నా? విశ్వామిత్రుడు, కాలకంసుడు, వీరబాహుడు ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేసి ఆయన అసలు ఆ విశ్వామిత్రుడులే నాకు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. విశ్వామిత్రుడు డైలాగ్ వచ్చినాయా, మీరు పాడే పద్యాలకి వచ్చినాయా అక్కడ మంచి పేరు? ఏమిటో నేను విశ్వామిత్రుడు వేస్తే నన్ను ఎంకరేజ్ చేసి ప్రతి కమిటీలు పెట్టాయి నన్ను. అసలు శ్రీకాకుళం జిల్లా నుంచి నేను బయటపడడానికి విశ్వామిత్రుడు పాత్ర కారణం ముఖ్యులు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు. ఇప్పుడు పద్మశ్రీ గారితో కూడా మీరు ప్రదర్శనలు ఇచ్చేవారు? చాలా ప్రదర్శనలు ఇచ్చాం. అసలు నన్ను ముందు రాజమండ్రి, అమలాపురం, మావుళ్ళం, భీమవరం ఇవన్నీ పరిచయం చేసింది ఎడ్ల గోపాలం గారు నాకు. విశ్వామిత్రుడు మా ఏరియాలో మంచి విశ్వామిత్రుడు ఉన్నాడు పెట్టండి అని చెప్పి నన్ను రెక్క పట్టుకొని పట్టుకెళ్ళి అక్కడ పెద్ద స్టేజ్ల మీద ఎక్కించింది ఆయనే. అక్కడి నుంచి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల, మంచి ప్రేక్షకుల ఆదరణ వల్ల కమిటీ వాళ్ళు చాలా మంచి కమిటీలు అండి, గొప్ప కమిటీలు, మంచి పాండిత్యం ఉన్న కమిటీలు అండి. గోపాలరావు గారికి మీకు ఎలాంటి సంబంధాలు? ఆ గోపాలరావు గారు సినిమా చేస్తూ నన్ను విశ్వామిత్రుడు, వీరబాహుడు పెట్టారు సినిమాలో. కళారంగంలో ఉంటూనే సినిమా చేసాం 2007, 2008 ఆ టైంలో. ఆ సినిమాలో మంగాదేవి హరిశ్చంద్రుడు, కిలార్ లక్ష్మి చంద్రమతి, గోపాలరావు గారు నక్షత్రకుడు, నేను విశ్వామిత్రుడు, వీరబాహుడు, బగాది అచ్చెన్నాయుడు గారి కాలకంసుకుడు ఇత్యాది పాత్రలో హైదరాబాద్లో 3 నెలలు షూటింగ్ చేశారు. ఏ సంవత్సరం సార్? 2008. 2008. మరి ఆ సినిమాలో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మీకు అవకాశాలు రాలేదా? అవకాశాలు అంటే నేను ఇక్కడ కుటుంబం, వ్యవసాయం, మా నాన్నగారు కాలం చేయడం అన్నీ ఒక్కసారి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందండి. అంటే వ్యవసాయం అనేసరికి మీరు వ్యవసాయం అంటే సుమారు ఏమేమి పంటలు పండిస్తుంటారు? మీరే సొంతంగా చేస్తుంటారా లేదా బయటికి ఇచ్చి చేయిస్తారా? బయట చేయించడం ఉన్నది, నేను చేయడం కూడా ఉందండి. పొలం పనిలో కూడా మీకు? పొలం పని కూడా చేస్తామండి. ముందు రైతు కుటుంబం, మా నాన్నగారు మా తాతగారి దగ్గర నుంచి భూములు ఉన్నాయి మాకు. అంటే కళారంగంలో రాణిస్తూనే ఇక్కడ ఊర్లో ఆచారాల ప్రకారం పొలం పని చేయడం, మా పొలానికి రోజు వెళ్ళి రావడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారా? అలాగే మా నాన్నగారు, మా అన్నయ్య సహాయ సహకారాలు, గ్రామస్తుల సహకారంతో ఆలయం కూడా కట్టుకున్నాం. ఏం ఆలయం సార్? అది శివసాయి మారుతి శివాలయం, షిరిడి సాయిబాబా, ఆంజనేయ స్వామి, శివసాయి మారుతి అనే ఆలయం కట్టి 20 ఏళ్ళు అయింది. 20 సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు ఈ కళారంగానికి వచ్చి సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? పూర్తిగా కళారంగానికి అంకితం అయ్యి ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో మనం చూస్తే 8 పాత్రలు, మీ నిజ జీవితం ఒక పాత్ర కూడా 9 పాత్రలు. ఇవి కాకుండా ఇంకేమైనా పాత్రలు చేశారా మీరు? ఇప్పుడు ఇక్కడ మాకు చూపించినటువంటి 8 పాత్రలు కనిపిస్తున్నాయి. అవునండి. ఇంకా ఇవి కాకుండా మీరు ప్రత్యేకంగా చేసిన పాత్రలు ఏమన్నా? ప్రత్యేకంగా ఏం లేదు. పరుచూరు వెంకటేశ్వరరావు గారు రాసింది దారి తప్పిన ఆకలి అని టెలిఫిల్మ్ చేశాం హైదరాబాద్లో. దీక్షిత్ గారు మా గురువు గారు హైదరాబాద్. దేవదాస్ కనకాల గారు, దీక్షిత్ గారు అక్కడ వర్క్షాప్ చేశాను నేను ఒక 40 రోజులు. 4 మాధ్యమాల్లో, రంగస్థలం, రేడియో, టీవీ, సినిమా 4 మాధ్యమాల్లో రంగస్థల డిప్లొమా చేశాను హైదరాబాద్లో. అప్పుడు టెలిఫిల్మ్ అవి చేసాము. దారి తప్పిన ఆకలిని పరుచూరు వెంకటేశ్వరరావు గారిది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఫోటోలు పట్టుకుని ఆ స్టూడియోల దగ్గర వెళ్ళవలసిన పరిస్థితిలో ఉండేవాడిని నేను. ఇక్కడ మా నాన్నగారు అకాల మరణంతో స్వగ్రామం చేరిపోయి ఈ నాటకాలు ప్రదర్శిస్తూ. ఇప్పుడు మీరు ఇన్ని వైవిధ్యమైన పాత్రలు వేస్తున్నారు, స్త్రీ పాత్ర కూడా చేస్తారు. ఆ స్త్రీ పాత్ర అసలు చింతామణి నాటకంలో శ్రీహరి, విశాఖపట్నం బగాది అచ్చెన్నాయుడు గారు అకాల మరణం అయిపోయిన తర్వాత శ్రీహరి పాత్ర మా జిల్లాలో పెద్ద లోటు ఏర్పడింది. ఒక పాత్ర కోసం ఎక్కడి నుంచో వాళ్ళని బుక్ చేసుకోరాడు, ఎందుకంటే నేనే అది నేర్చుకొని సుమారు 150-200 చింతామణి నాటకాలు ఆడాను. శ్రీహరి పాత్ర? శ్రీహరి పాత్ర. మా గురువు గారు మురళీధర్ గారు విజయనగరం, ఆయన కూడా మంచి బహునందులు అవార్డుకి రహిత ఆయన, సంగీత విద్వాన్. మురళీధర్ గారు ఆయన సంగీత సారథ్యంలో, అలాగే ముంత లక్షణం ఆయన కూడా వచ్చేవాడు. వీళ్ళందరి సారథ్యంలో
చింతామణి నాటకం, చాలా నాటకాలు ప్రదర్శించామండి. మళ్ళీ నాకు సొంతంగా సీతారామ కళ్యాణం సెట్టింగ్ నాటకం ఉంది. నాకు ఒక 15 ఏళ్ళుగా ఆ ట్రూప్ కూడా రన్ చేస్తున్నాను. నా సమాజం భవానీ కళానికేతన్, 16 మంది సభ్యులు, నాకు 3 లేడీ ఆర్టిస్టులు, హార్మోనిస్టు, డోలకిస్టు, క్లారినెట్, లైటింగ్ మనిషి, డ్రెస్ మేకరు. పొందూరులో రూమ్ తీసుకొని రూమ్ రెంట్ కట్టుకొని 2 హార్మోని పెట్టెలు, లైటింగు ఇదంతా ఏర్పాటు చేసుకొని ట్రూప్ నాటకాలు కూడా ఎక్కువ ప్రదర్శిస్తుంటాం మేము. పల్లె గ్రామాల్లో అమ్మవారి పండుగలకి, వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి, వీటికి అన్నిటికీ ఆ 16 మంది కూడా నాతోనే నన్ను అనుసరించే ఉన్నారు. నాకు నాటకం ఉంటే నాతోనే వస్తారు. లేనప్పుడు మిగతా ఖాళీ సమయాల్లో వాళ్ళ సొంత పనులు ఏవో చేసుకుంటారు తప్ప ఇతర నాటకాలు ఆడేవాళ్ళు ఎవరు లేరు. అందరూ మేము ఒక సమాజంలాగా ఉంటున్నాం. సంవత్సరానికి ఒక 60-70 నాటకాలు ప్రదర్శిస్తుంటాం మేము ప్రతి సంవత్సరం కూడా. తర్వాత బాగా కళాకారుల్ని కుదిపేసినటువంటి ఈ కరోనా సమయంలో కూడా మీరు మీ మండలంలో కళాకారులకి అంతా బాగా సహాయం చేశారని మేము విన్నాం. అవునండి, కళాకారులకి కొంతమంది, నాకు అనుకున్న వాళ్ళకి, నన్ను అనుసరించి ఉన్న వాళ్ళకి, నా కళ్ళారా వాళ్ళ బాధలు చూసిన వాళ్ళకి ఇచ్చింది చెప్పుకోకూడదు. ఇప్పుడు నాకు అలవాట్లేదు పలానా వాళ్ళకి ఇది ఇచ్చాను పేర్లు చెప్పడం, అదంతా నాకు ఇష్టం లేదు. కొంతమందికి ఆ పరమేశ్వరుడు దయ వల్ల కొంతమందికి సాయం చేశాను. సుమారు మనం ఒకటి అనుకోవచ్చు, కళాకారులు కరోనాకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఒక మైలురాయిగా పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకోవచ్చండి. పూర్వం కళాకారులు వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు పడిన బాధలు మాకేవి, మాకు వడ్డించిన విస్తరి హాయిగా. ఇప్పుడు మాకు అప్పుడు వాళ్ళకి ఆటోలేవి, రిక్షాలేవి, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమున్నాయి, ఎన్ని బాధలు పడవు. సెల్ ఫోన్ లేదు అప్పుడు కదా. అప్పుడు ఎంతో కష్టాలు కోర్చి నాటకాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన మన పూర్వీకులు, పూర్వ నటులు గొప్పవాళ్ళు, ప్రాతస్మరణీయులు వాళ్ళు. అలాంటి ఇబ్బందులు మీరు ఎప్పుడన్నా ప్రయాణం ఎప్పుడో పడ్డాం సార్. మొదట్లో 89, 90, 91లో ఆ ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడ్డా. హార్మోన్ పెట్టి పట్టుకొని బస్సు ఎక్కనిచ్చేవారు కాదు. అప్పుడు అది తప్ప మరో సాధనం లేదు. అప్పుడు చిలకపాలెం వెళ్ళి లారీ మీద హార్మోన్ పెట్టుకొని డ్రెస్సులు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. లారీల మీద ప్రయాణం చేసేవాళ్ళం అప్పుడు చాలా. ఇప్పుడు ఆ బాధలేం లేవు. ప్రతి పెద్ద కళాకారులు అన్న వాళ్ళందరికీ మంచి కార్లు ఉన్నాయి, లేకపోతే ఆటో పెట్టుకుంటున్నారు, ఏదో వ్యాన్లు కట్టుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. కొంతమంది ఇబ్బందులు ఉన్నారు. అది పూర్తిగా నాటకం మీదే ఆధారపడి ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, అవి లేదని లేదు నేను. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పౌరాణిక రంగానికి చాలా ఆదరణ తగ్గిందని ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఎందుకంటే పాశ్చాత్య సంగీతంలోకి ఎక్కువ ఇప్పుడు జనరేషన్ అలవాటు పడుతున్నారు, కానీ పౌరాణిక రంగం క్షీణించిపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? పౌరాణికం క్షీణించిపోదండి, అజరామరమైందండి. చాలా గొప్ప విషయం మీరు అడిగారు. కానీ పౌరాణిక నాటకాలు కుంటిపడిందే అన్నది ఉట్టి మాట. అది ఆదరణ ఇప్పుడు తగ్గలేదండి. ఆదరణ తగ్గలేదు. తగ్గితే నేను 60-70 నాటకాలు ఆడుతున్నానంటే ఎక్కడ తగ్గిందండి? అంటే కొత్త తరం నేర్చుకునే వాళ్ళు, కొత్త తరం కొంతమంది వస్తున్నారు సార్. మంచి నిష్ణాతులైన హార్మోనిస్టులు మురళి గారు, చంటిబాబు, చీపురుపల్లి ఆచార్య గారు, వీళ్ళంతా ఉన్నారంటే వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఏ రంగంలో కూడా ఆ నిష్ణాతులు, ఆ పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర స్థాయి ఏకపాత్రల పోటీలు అయిందంటే కుర్రవాళ్ళు 20 మంది వచ్చారు. రాలేదు అనుకోవడం, అది ఎవరో వాళ్ళు మాట్లాడతారు ఏదో ఒకటి. కళారంగానికి మంచి ఆదరణ ఉంది, మంచి కళాకారుడికి ఎప్పుడూ గుర్తింపు ఉంది. ఇది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని ముందు తరాలకి బాగా మనం అందించాలంటే మనం చేయాల్సిన పని ఏమో. భావితరాలకు అందించాలంటే ఇప్పుడు నటుడిగా తీర్చిదిద్దబడాలంటే సాంఘిక నాటకాలకు ఎలాగైతే డైరెక్టర్ ఉన్నారో, పౌరాణిక నాటకాలు కూడా ఒక డైరెక్టర్ ఇంపార్టెంట్గా ఉండాలండి. ఆ పాత్రలో జీవిస్తే మన్ను చూసి కొంతమంది ఎందుకు రారంటే ముందుకి, మన చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యి ఆకర్షణ అయ్యి వస్తారు. మనం ఆ విధంగా మనలోనే ఉంది. కొత్త వాళ్ళని, ప్రేక్షకుల్ని మన దగ్గరికి, మన సమాజాలకి రప్పించుకునే బాధ్యత, ఆ పని మనమే చెయ్యాలి, మన కళాకారులమే. అంటే కొంతమంది అనటం ఏంటంటే ఇప్పుడున్న పౌరాణిక రంగంలో
ఎక్కువగా మనకి అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళ ముందు ప్రదర్శించలేకపోవడం వల్ల ఇప్పుడున్న యూత్కి అర్థం కావట్లేదు అది అనేది ఎక్కువగా వినపడుతుంది. అయ్యే భాష, భావం, వేషం స్పష్టంగా చక్కగా ఉన్న వాళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారండి. దాని యందు ఎవరైతే కృషి చెయ్యట్లేదో వాళ్ళకి పెద్ద నాటకాలు ఉండవు. ఆ కృషి చెయ్యాలి, ఆ సాధన, ఆ పట్టుదల మంచి గురువు దగ్గర, మంచి సాహిత్యం ఉన్న వాళ్ళ దగ్గర పట్టుకొని వెళ్ళి అది నేర్చుకొని మనం ప్రదర్శించామంటే తప్పకుండా కళారంగంలో సక్సెస్ అవుతాం. కళామ తల్లి ఎవ్వరికీ అన్యాయం చెయ్యదు, 100% అండి. కరెక్ట్. కళామ తల్లి ఎవరికి అన్యాయం చేయదన్నది ఈ మధ్య రీసెంట్గా మనకి గత ప్రభుత్వం ఒక మంచి నాటకాన్ని కాళకూరి గారు రచించిన నాటకాన్ని చింతామణి బ్యాన్ చేశారు. అవునవును. అప్పుడు కళాకారులకు అది అన్యాయం జరిగినట్లే. చాలా అన్యాయం అయిందండి. దానికి అది ఇప్పుడు భగవంతుడు చేసింది కాదు, ప్రభుత్వాలు చేసిన దానికి ఏం చేయగలం మనం? అట్లా ఆ పరిస్థితి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి సార్ మీకు తెలిసి? చాలా చింతామణి నాటకం ఇప్పుడు రాష్ట్రంలో 2 నాటకాలే రాజ్యం వెళ్తున్నాయండి. ఒకటి హరిశ్చంద్ర, 2 భక్త చింతామణి. హరిశ్చంద్ర కళాకారులు ఎక్కువ, చింతామణి ఆడుతున్న కళాకారులు ఎక్కువ. ఆ మధ్య చింతామణి నాటకం బ్యాన్ చేయడం వల్ల ఆ చింతామణి ఆడుతున్న కళాకారులు చాలామంది చాలా ఇబ్బందులు పడడం వాస్తవం, కాదని లేదు. అయితే సంఘాల వాళ్ళు కానీ మిగతా వాళ్ళు పోరాడారు, వాళ్ళకి కొంతమంది ఆర్థిక సహాయం అందింది. పెద్దలు గౌరవనీయులు సాంస్కృతిక శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒకసారి పరిస్థితి అవలోకించి ఆ నాటకం మీద ఉన్న బ్యాన్ ఎత్తివేసి కళాకారులకు స్వేచ్ఛ ప్రసాదించాలని ఇందు మూలంగా మీ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కరెక్ట్, మంచిది మీరు కోరారు సరే. అసలు బ్యాన్ చేయడానికి గల కారణాలు ఏమైంది? బ్యాన్ చేయడానికి గల కారణాలు కళాకారులకు కొంత పొరపాటు ఉందండి. వైశ్యుల మీద అసందర్భ పదాలు వాడడం వల్ల కొంత వైశ్యుల్లో ఇబ్బంది వచ్చింది. అసలు అది పొరపాటు అని నేను అంటాను. నేను బ్రాహ్మణ కులస్తుండే, మా కులం మీదే అందులో ఎక్కువ నీచంగా ఉంది. ఆ నాటకంలో బ్రాహ్మణ కులస్తుండే ఒక నీచంగా, తక్కువగా, చెత్తగా చూపెట్టారు. మేము చెయ్యాలి అది. చింతామణి నాటకానికి బ్యాన్ చెయ్యమని బ్రాహ్మణులు అందరూ అడగాలి, ఎవరు అడగలేదు. ఎందుకంటే అది నాటకాన్ని నాటకంలా చూసాం మేము, సరదాగా, ఒక వినోదాత్మకంగా, ఒక సందేశంగా. కాళ్ళకూరి నారాయణరావు గారు నాటకం రాసినోడు బ్రాహ్మడే. అప్పుడున్న పరిస్థితుల రీత్యా, అప్పుడున్న సంఘంలో ఉన్న దురాచారాన్ని అనుసరించి ఆ నాటకాన్ని రాసాడు. అందులో ఉన్న నీతిని గ్రహించాలి, మిగతాది వదిలిపెట్టాలి, అంతే తప్ప దాన్ని ఏదో పట్టుదలగా నా కులాన్ని ఆపాదిస్తూ అందులో చేసాడు అనుకోవడం అది పొరపాటు అండి. సార్, ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చాలా వచ్చినాయి. ఒక కులాన్ని కానీ, మతాలను కానీ, వ్యక్తిగతంగా కానీ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళు వాడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కోసం. అవును. మరి అక్కడ లేని అబ్జెక్షన్ ఇక్కడ ఈ రంగస్థలంపై ఎందుకు వచ్చిందంటారు? అవునండి, సినిమా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళగలరా? వాళ్ళతో మాట్లాడగలరా? కరెంటు షాక్ కొట్టిదు. ఒక కళాకారులు అంటే కళాకారులు ఎలాంటి వాళ్ళు అంటేనండి, అతి సున్నితమైన మనస్కులు. పొగిడితే కరిగిపోతారు, 2 మాటలంటే ఇబ్బంది పడిపోతారు. సినిమా వాళ్ళు ఏమి వినరు. వాళ్ళు 4 గోడల్లో వాళ్ళు షూటింగ్ చేసుకుంటారు, హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రజలు గొడవ ఘోష వాళ్ళకి అనవసరం. అంతవరకు వెళ్ళలేరు ఎవరు. ఈ కళాకారులు బాగా చవక మేము, అందుకే ఈ నాటకాల మీద పడి. ఇప్పుడు మీరు చెప్పిన 2 నాటకాలు కూడా జనాన్ని ఎన్నో రకాల ఉత్తేజపరిచి వాళ్ళని మోటివేట్ చేయడానికి కోసమే కదా ఈ 2 కూడా రచించి పల్లెటూరులో ఎక్కువ ప్రదర్శించడానికి కారణం. అవునండి. మరి అలాంటి దాన్ని బ్యాన్ చేసినప్పుడు కళాకారులంతా కలిసి దాన్ని ఎందుకు ప్రతిఘటించలేకపోయారు? అయ్యో, ఎందుకు చేయలేదు సార్? చేసాం. మా గోడు ఎవడు విన్నాడు? ఆ విజయవాడ దగ్గర నుంచి రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి కళాకారులు కూడా ఎంతో, ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వాళ్ళు, అక్కడ మినిస్టర్ గారికి, అక్కడ రాజధాని దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇవ్వడం, అక్కడ ధర్నాలు చేయడం, విజయవాడలో అన్నీ చేశారు. బ్యాన్ చేసిన వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు కదా. కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళైనా దాన్ని ఆ బ్యాన్ తీసేస్తారని మేము చూస్తున్నాం. ఇంకేం లేదు, ఇంకేం చేస్తారు. తర్వాత ప్రదర్శన అనేసరికి ఈ మధ్య కాలంలో ప్రదర్శన సమయాన్ని పోలీసులు కుదించారు. కళాకారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది, పూర్తిగా నాటకం జరగట్లేదు. అక్కడ మేము ఇవ్వాలనుకున్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వలేకపోవడం అని కొన్ని సమాజం ఇలాంటి గ్రూప్ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కొన్ని కంప్లైంట్స్ చేస్తారు. అవునవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది ఎంతవరకు కరెక్ట్ అంటే పల్లెటూరులో ఆ నిబంధనలు లేవండి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో, హైదరాబాద్లో
విశాఖపట్నంలో, విజయవాడలో రాత్రి 1 గంట 2 వరకు నాటకాలు వేస్తే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు, ఇంకా పోలీసు వాళ్ళ ఇబ్బందులు అంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా సాయంత్రం 7 గంటలకు నాటకం ప్రారంభించండి, 12 గంటలకు అయిపోతుంది. తెల్లవారు 6 వరకు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నాటకం? పెద్ద నాటకం మేము పల్లెటూరులో వేసినా 2-3 గంటలకల్లా వెళ్ళిపోతున్నారు, కథలు వెళ్ళిపోతున్నారు, ఎవడు చూడట్లేదు. ఎందుకంటే ఉదయం బోల్డ్ పనులు, ఎవడు ఖాళీగా లేరు. తెల్లవారులు నాటకం చూసి మర్నాడంతా హాయిగా ఇంట్లో పడుకోవడానికి ఎవరికి అవకాశాలు లేవు. ఇప్పుడు నాటకం కూడా ఇప్పుడు సెకండ్ షో సినిమా ఎలాగ ఉందో అలాగే ఉండాలండి. అలాగే మనం ఆడడానికి కూడా మన కళాకారులు ప్రయత్నించాలండి. అట్లా ప్రయత్నం చేయలేదు మీరు? నాటకాన్ని కుదించేసి క్లుప్తంగా మనం వాళ్ళకి పూర్తి నాటకాన్ని వాళ్ళు అనుకున్న సమయంలో అందించడానికి వీలు పడదా మనకి? ఎందుకు వీలు పడదండి? అలా ఎందుకు ప్రయత్నం చేయాలి? ఎందుకు ఆలాపనలు రాగాలాపనలు ఎక్కువైపోతే వీలు పడదండి. నాటకాన్ని నాటకంలాగా పక్కగా ఆడితే 5-6 గంటల్లో హరిశ్చంద్ర ఆడుకోవచ్చు. లేకపోతే ఉదయం రాత్రి 10కి ప్రారంభిస్తే ఉదయం 6కి అవుతుంది. ఇక్కడ మా ప్రాంతాల్లో ఇక్కడ కూర్చొని చూస్తున్నారు, ఆ ప్రజలు ఉన్నారు, ఆ ప్రేక్షకులు ఉన్నారు, ఆ రస హృదయం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు పట్టణాల్లో అవన్నీ ఎలాగంటే ఉదయం నుంచి డ్యూటీలకు వెళ్ళిపోవాలి 5 గంటలు 6 గంటలకల్లా. వాళ్ళు 11-12 గంటలకి వెళ్ళి ప్రోగ్రాం చూసి ఇంటికి వెళ్ళిపోవడానికి బాగుంటుంది. ఈ రాగాలు ఎక్కువ లేకుండా చేస్తే చక్కగా ఇప్పుడైనా సరే నాటకాలు చూసి 11-12కి నాటకం అయితే జనం పుష్కలంగా వస్తారు కూడా. తర్వాత ఇప్పుడు మీరు చింతామణి పాత్రలో శ్రీహరికి వేసారంట కదా, అవునండి. ఏదైనా ఒక పద్యం వినిపించింది. అమ్మి ఆ రోజుల్లో ఎంత మందిని ఫకీర్లుగా మార్చానో నీకేం తెలుసమ్మా? కొడులో పిల్లలను కరిగించి కొసరి 100 వేలు గుండినాను. కోటీశ్వరుడైనా గుమ్మములోన కాలిన ఫకీరును చేసి విడచినాను. పరమనైష్ఠికుడైన పడదోసి నోటను పెట్టి నా ఎన్ని తినిపించినాను. ఉన్నంత వరకు ప్రతి నిమిషము వలపు గురిపి ఐకము కొట్టిపోయినందనే ఒకంతయు మెడలు చూపగా మెడబట్టి ఎండినాను. తర్వాత మీరు ఎప్పుడన్నా ప్రదర్శనలు చేసేటప్పుడు మీకు ఎదురైనటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటనలు ఏమన్నా మీ అనుభవం? అయ్యో, కొంతమంది కాంట్రాక్టర్లు వల్ల అప్పట్లో ఇబ్బంది పడ్డామండి. ఒక కాంట్రాక్టర్ మా ఇంటికి వచ్చాడు. బాబు, మహాశివరాత్రికి హరిశ్చంద్ర నాటకం ఆడాలి అంటే ఇది జరిగి ఒక 15-18 ఏళ్ళు అవుతుంది. పలాస దగ్గర నాటకం బుక్ చేశాడు ఒక కాంట్రాక్టర్. మా ఇంటికి వచ్చి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పుడు 25,000కి ఒప్పుకున్నాను నాటకం. నేను మొత్తం ట్రూప్ అంతా తీసుకొని నాటకం ఆడిసి వచ్చేయడానికి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ మహాశివరాత్రి రోజు మేమందరం కూడా ఉదయాన్నే ప్యాసింజర్కి బయలుదేరి సాయంత్రానికి ఆ ఊరు చేరుకున్నాం. అక్కడ కాంట్రాక్టర్ మద్దాల రామారావు గారు తులసి జలంధర్ బుక్ చేస్తానని చెప్పి అతన్ని బుక్ చేయకుండా మమ్మల్ని ఆ ఊరు పంపించాడు. ఆ ఊరు వరకు వచ్చాడు కాంట్రాక్టర్. మీరు ఊర్లోకి వెళ్ళిపోండి, నాటకం వేయండి, నేను పక్క ఊర్లో మరో నాటకం ఇచ్చాను, అట్నుంచి వస్తాను, మీ దగ్గరికి వస్తానని చెప్పేసి వాడు రాకుండా మమ్మల్ని ఊర్లోకి పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళగానే, బాబు ఇందులో జలంధరుడు ఎవడు, లక్ష్మీదేవి ఎవడు, ఈశ్వరుడు ఎవడు, విష్ణుమూర్తి ఎవడని అడుగుతున్నారు. ఇదేంటి హరిశ్చంద్రలో ఇన్ని పాత్రలు, ఇదేంటి ఇలాగ అడుగుతున్నారు ఈ ఊరు వాళ్ళంతా, ఇదేంటి ఇలా అడిగారు వీళ్ళు అనేసి. కాదండి అంటే, లేదు మేము బుక్ చేసింది మద్దాల రామారావు గారు తులసి జలంధర్ బుక్ చేసాం, ఇక పలానా కాంట్రాక్టర్ అడ్వాన్స్ ఎంత ఇచ్చాం, మేము హరిశ్చంద్ర ట్రూప్ అండి. అరే, వీళ్ళందరినీ రామ మందిరంలో పెట్టి తాళం వేసేయండి అన్నారు. మమ్మల్ని అందరినీ అక్కడ రామ మందిరంలో పెట్టి మా హార్మోన్ పెట్టి డ్రెస్సులు పెట్టి డోలకి అన్నీ లాగేసుకొని తాళాలు వేసారు. రాత్రి 10 అయింది.
10 వరకు భోజనాలు కానీ టిఫిన్లు కానీ నాటకం ఉందా ఏం లేదు. అసలు పెద్ద మనుషులు వచ్చారు అప్పుడు, వాళ్ళకి చెప్పాము మాకు ఇక్కడ పరిస్థితి మాకు తెలియదండి, కాంట్రాక్ట్ ఇలా చేశారు, మాదేముంది, మీరు ఆడమంటే నాటకం ఆడతాం లేకపోతే వెళ్ళిపోతాం మేము, ఓన్లీ మీకేం తెలుసు, మీ తప్పేం కాదు అని చెప్పేసి వాళ్ళు పెద్దలు కొందరు మహాశివరాత్రి కాబట్టి వాళ్ళకి ప్రోగ్రాం అవసరం, ఏదో ఒకటి అవసరం కాబట్టి ఆడించి వాళ్ళకి అది ఎంత కలిగితే వాళ్ళకి అంత ఇచ్చారు. మేము అనుకున్న అమౌంట్ కూడా మాకు తెల్లవాళ్ళు నాటకం అంటే ఉదయం పంపించారు, నానా మాటలు కాసాం వాళ్ళతో. అలాంటి కొన్ని సందర్భాలు ఇప్పుడు ఈ కళారంగం మీద కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించలేదా? అలాంటి సిగ్గు కళాకారుడికి ఉండదండి. అబ్బే పట్టించుకోడు అలాంటివి, ఆ క్షణమే మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ మామూలే, మళ్ళీ అక్కడ నాటకం అని ఎదుగుతాం. ఇంత పెసరు అలాంటి సిగ్గే పడ్డ అసలు. అబ్బా ఎవడు మోసం చేసినా మర్చిపోతాడండి కళాకారుడు, అంత మంచి మనసు అండి కళాకారుడిది. ఆ మోసం చేసినప్పుడు వాడే పోతాడు అనే తప్ప మళ్ళీ వాడికి ఇచ్చినా మళ్ళీ నాటకంకి వెళ్తాం. అది మనసులో పెట్టుకొని ఇంకేదో చేసే కళాకారులకి ఎవరికి అలాంటి బుద్ధి లేదండి. తర్వాత ఇప్పుడు మీకు మీ ప్రదర్శనకి నంది అవార్డు వచ్చింది కదా, అవునండి. అది ఏ నాటకానికి వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది? అది కుంతీకరణ నాటకానికండి, నిజామాబాద్లో. కుంతీకరణ నిజామాబాద్లో వచ్చింది. మేగడ రామలింగ స్వామి మేషారు కర్ణుడు, చీకటి రామారావు మేషారు కృష్ణుడు, నేను దుర్యోధనుడు నంది నాటకంలో వచ్చిందండి. మేగడ రామలింగ స్వామి మేషారుతో 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక నంది నాటకంకి వెళ్ళేవాడిని నేను. అతని దగ్గరే బాగా డైలాగ్ ఎలా చెప్పాలి, పద్యం ఎలా చదవాలి శిక్షణ ఇచ్చిన గురువు గారు మేగడ రామలింగ స్వామి మాస్టర్ గారు. చాలా మందికి ఏకలవ్య శిష్యుల్లో కూడా ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు. అవునండి, రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా మంది. అవునండి. అలాంటిది మీరు ఆయన దగ్గర నేర్చుకోవడం, ఆయన దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఆయన నాకు భోజనం పెట్టి పద్యాలు చెప్పి డైలాగులు చెప్పి అతని నాటకాలు 10 నాటకాల్లో ఉన్నాను నేను. ఆయన పక్క వేషాలే నేను 10 సంవత్సరాలు ఆయనతో 10 సంవత్సరాలు పూర్తిగా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అబ్బాయి. తర్వాత గరుడ అవార్డు ఏ నాటకానికి? గరుడ 2-3 గరుడలు వచ్చేయండి. అశ్వత్థామ నాటకం ఒకటి, ఇంకా వీరాభిమన్యు నాటకం ఒకటి వచ్చి 3 గరుడలు వచ్చి. అలాగే ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు ఈదర హరిబాబు గారు చాలా గ్రాండ్గా రాష్ట్రంలో మంచి పరిషత్, అదొకటి ఒకప్పుడు, ఇప్పుడు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చాలా గ్రాండ్, చాలా పెద్ద పరిషత్. అందులో అశ్వత్థామ నాటకంలో భీముడు పాత్రకి వచ్చింది నాకు. మళ్ళీ నిగమ శర్మ నాటకంలో వచ్చింది, అక్కడ అవార్డులు వచ్చాయి. అలాగే నేను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఆడిషన్ కూడా పాస్ అయ్యాను 25 ఏళ్ల క్రితం. రంగస్థలిలో ఒక 150-200 సార్లు రేడియో ప్రోగ్రాలు ఇచ్చాను నేను, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ నేను. అలాగే దూరదర్శన్ DD8లో కూడా 2 నాటకాలు ఇచ్చాం. మహాశివరాత్రికి మా నాటకాలు వస్తూ ఉంటాయి. అది రాష్ట్రంలో అన్ని పరిషత్తుల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు నాటకాలు పెడుతున్న మా ఊళ్ళో అమ్మవారు, రాజమండ్రి దేవి చౌకు, అమలాపురం రాంబాబు గారు, గాలయ్యగూడెం పెద్ద పెద్ద సెంటర్లు నన్ను కమిటీ వాళ్ళు ప్రేక్షకులు ఆదరించి ఇప్పటికీ నన్ను బుక్ చేసిన ఆచార్య విశ్వామిత్రుడు, దుర్యోధనుడు ఆ వేషాలు నాకు అవకాశాలు ఇస్తున్నారు. దుర్యోధనకు సంబంధించి ఒక పద్యం. నేను వచ్చి చాలా సేపు తర్వాత మీరు ఇన్ని పాత్రలు చేశారు కదా, ఈ అన్ని పాత్రలు మీకు బాగా పేరు తెచ్చిన పాత్ర? నాకు విశ్వామిత్రుడు పాత్ర. విశ్వామిత్రుడు కడప వరకు ఆడాను కదండి. విశ్వామిత్రుడు సుమారు ఒక 2000 విశ్వామిత్రుడు 2000 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. విశ్వామిత్రుడే. ఇప్పుడున్న పేరు మోసిన హరిచంద్రునితో ఎంత గుర్తు ఆడుంటారు? ఇప్పుడు ఫస్ట్
లోలుగాచారి గారితో ఆడానండి. జానా వీరభద్రాచారి, డివి సుబ్బారావు గారు, ఇప్పుడున్న డివి సుబ్బారావు వాళ్ళ నాన్న వెంకట సుబ్బయ్య గారు, ఉప్పాల రాజేశ్వరరావు, ఎట్ల గోపాలం గారు, కురుడు సత్యనాయుడు గారితో, అమరాపు సత్యమేష్ గారితో, చీకటి రామారావు గారు, దాదాపుగా అందరితో ఆడారు. ఇంకెవరితోనన్నా వీళ్ళతో నేను ఆడితే బాగుండు అనేవాళ్ళు ఎవరన్నా మీ కోరికలు మిగిలిపోయారు? అందరితో ఆడాను సార్. సైదులు గారు, అందరితో కూడా నేను పెద్దలు అందరి పక్కన. చేమకుర్తి నాగేశ్వరరావు గారు, మలకారెడ్డి గారితో చెప్పలేనని నాటకాలు. వీరబాహుడు. అవును, చాలా మంది ఆ క్యారెక్టర్ వేయడానికి ఇష్టపడరు. అవును, అందులో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ లో నుంచి వచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ వేసేటప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఏమనిపించలేదు? అది ఇబ్బంది అంటే కళాకారుడు తనకిచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి సార్. ఏ పాత్ర మరి ఏం చెయ్యాలి? 3 వేషాలు వేస్తేనే విశ్వామిత్రుడు పెడతాడు. విశ్వామిత్రుడు, కాలకంసుడు, వీరబాహుడు, ఒక మనిషి 3 పాత్రలు ప్రదర్శించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ వీరబాహుడు వేసినప్పుడు ఆ లాంగ్వేజ్, అది ఆ భాష అలా దాంట్లో కూడా విడిపోయి అవి చేస్తూ. అది ఎలా సేకరించాలి? ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాటలు ఉచ్చరించడం కానీ, అది మీకు ఎవరైనా నేర్పారా లేదా మీరు ఎవరైనా చూసి అనుకరించారా? నేర్పారు సార్ పెద్దవాళ్ళు చాలా మంది అండి. కళాకారులు ఎంత మంచి మనసు ఉన్న కళాకారులు ఉన్నారు మా దాంట్లో. ఏది ఆ వీరబాహుడి నుంచి ఫస్ట్ వీరబాహుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పాట పాడతారు. తర్వాత దాంట్లో మళ్ళీ మీరు కాలకౌశుడిగా. అవును, కాలకౌశుడు. అప్పుడు మంచి కామెడీ చేయాలి. అది చేయాలి, కామెడీ చేయాలి తోటి మంచి కామెడీ ఉంటుంది. అవునవును, అది కూడా మళ్ళీ దీనికి దానికి వేరే. ఒకే నాటకంలో 3 పాత్రలు 3 వేరియేషన్. 3 వేరియేషన్, ఒకటి సంబంధం లేదు. సంబంధం లేని పాత్రలు 3. ఎలా మేనేజ్ చేయగలం? చేస్తున్నాం సార్, అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది ఆ 3 పాత్రలు కూడా. నా పక్కనున్న కళాకారులు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పక్కన చేశాను నేను. వాళ్ళ సూచనలు సలహాలు మహానుభావుడు గోపాలరావు గారు, గున్నేశ్వరరావు గారు, నర్సీపట్నం శ్రీని గారు, అక్కలనాయుడు గారు, బెంగిరి రాంబాబు, రూపవాణి గారు, ఎటువంటి వాళ్ళతో వేశాను నేను ఏదైనా ఈరోజు పొరపాటు చేస్తే మర్నాడు చెప్పి అలా కాదు ఇలాగని చెప్పి నన్ను ముందుకి నడిపించారు మహానుభావులు కళాకారులు ఎంతోమంది. వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉన్నాను నేను. శివుడి పాత్రలో కూడా మీరు ధరించారని. అవును, కాళహస్తి మాత్యంలో శివుడు వేశాను. మేకటి రామలింగ సోమేశ్వరతో ఎన్నో నాటకాలు 25-30 నాటకాలు వేస్తుంటాను. అది కూడా మీకు మంచి పేరు వచ్చింది. అది కూడా మంచి పేరు వచ్చిందండి. ఇంకా మీరు ఏదన్నా ఈ పాత్ర నేను చేయలేకపోయాను అనేది ఏదన్నా మీ మనసులో ఉందా? నాకు ఉన్నది సార్. సతీ సుమతి నాటకం చేద్దామని నాకు కోరిక ఉందండి. కోన జనార్దన్ రావు గారు, శ్రీకాకుళం జిల్లా కోన జనార్దన్ రావు గారు ఆ సతీ సుమతి నాటకం బాగా ఆడేవారు అప్పట్లో 10 ఏళ్ల క్రితం.
ఆ నాటకం చేద్దామని అతని దగ్గర పుస్తకం, ఆ బండి, ఆ చక్రాలు, అవన్నీ, ఆ డ్రెస్సులు, ఆ సీన్లు అన్నీ కొన్నాను ₹1,00,000 ఇచ్చి. అవి ప్రారంభిస్తున్నాం. సతీ సుమతి నెక్స్ట్ కొత్త నాటకం సతీ సుమతి ఆడదామని ఉందండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇట్లా ట్రూప్ ఆర్గనైజ్ చేసి కళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక గతంలో ఉన్న నాటకాలు అంటే మంచి మంచి నీతి వాక్యాలు లాంటి నాటకాలను కనుక ఇప్పుడు ప్రదర్శిస్తే ఇప్పుడు జనరేషన్కి మన వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇంత నీతి ఉంది, ఇవేంటి మనం ఈ పాశ్చాత్యం వైపు ఇలా తిరిగాము అనేది ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు వీటిని అనుసరించడానికి కొన్ని మార్గాలు అవకాశం ఉందండి, అవకాశం ఉంది కదా. అందుకే కొత్త నాటకం చేస్తున్నాను, సతీ సుమతి అనే నాటకం. అందులో లెపర్సీ సీన్ ఉంది. చాలా మంచి మంచి నాటకం అది. మంచి నీతి ఇచ్చే నాటకం, ప్రజలకు ఒక నీతిని చూపెట్టే నాటకం అది. మనిషి అనేవాడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటేనే సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు దక్కుతాయి అనే ఒక నీతిని చాటి చెప్పే నాటకం సతీ సుమతి. అది నెక్స్ట్ చేస్తున్నాం. రేపు సంక్రాంతి నుంచి ఆ నాటకం కూడా ప్రదర్శిస్తాం మేము. తర్వాత నేను మీ దగ్గరకు వచ్చే ముందు కొంతమందిని ఎంక్వైరీ చేశాను, అంటే మీ గురించి. ఏంటి ఎవరు వచ్చినా కూడా రిహార్సల్కి వచ్చినా, నాటకం దగ్గరకు వచ్చినా, పార్టీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరే డబ్బులు ఇచ్చేసి పంపిస్తూ ఉంటారంట. అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుందా, లేకపోతే అట్లా ఎందుకు ఇస్తున్నారు? కాదు సార్, ఇప్పుడు నేను 10,000, 12,000, 8,000, 5,000 పుచ్చుకుంటాను. నేను సత్యకీర్తి వేసిన కళాకారుడికి ₹1,000 ఇస్తారు. ఆ ₹1,000 ఉంది మన దగ్గరే అతడు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతే ఆయనకి చిన్న ఆర్టిస్టు 2 నాటకాల నుంచి మరి నాటకానికి మరి రాడు అతడు. నీ డబ్బులు అలా పెట్టుకో, ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వు, ఇగో ఈ టిఫిన్ చేయి, ఇగో ఈ ఛార్జీలు పట్టుకుని వెళ్ళి. ఆయనకన్నా ఎక్కువ నాకు వస్తుంది కదండి, నేను కొంత సాయం చేయాలి కదా ఆయనకి. కళాకారుడు నా ధర్మం అది. ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇంకోటి, వాడికి ₹1,00,000 ఇచ్చినా తృప్తి ఉండదు. కడుపు నిండా అన్నం పెడితే, ఆ ఉదయాన్నే ఆ నిద్ర లేనప్పుడు కడుపు నిండా టిఫిన్ పెడితే, ఆ బస్ ఛార్జీలకు ఇస్తే ఎంత హాయిగా ఇంటికి వెళ్తాడు. అంటే కళాకారులు కష్టపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళాలనేది మీ ఆలోచన. వాళ్ళు కష్టపడితే మరి రేపు రాడండి. ఇప్పుడు మాకు పెద్ద వేషాలు ఉన్నారు, సత్యకీర్తి వేసిన వాళ్ళు లేడు, శిష్యుడు వేసిన వాళ్ళు లేడు, గయోపాఖ్యానం మైనర్ వేషాలు లేవు. అలా పెద్దవాళ్ళిద్దరికే కిరాయిలు, వీళ్ళకి ఇవ్వట్లేదు సరిగ్గా. వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ముందుకు వస్తారు మైనర్ వేషాలు? అలా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే అర్జునుడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, రాముడు, నక్షత్రకుడు ఇవే పాత్రలు కూడా వీళ్ళు చేస్తున్నారు తప్ప ఆ నాటకాల్లో మిగతా పాత్రలకు ఎంతమందికి ఎవరు శిక్షణ వాళ్ళకి ఇస్తున్నారా? వాళ్ళని పట్టించుకుంటున్నారా? ఎందుకని మనం ఆ క్యారెక్టర్లు మళ్ళీ డెవలప్ చేయలేకపోతున్నాం? చెయ్యాలి సార్, మనమేను. నాలాంటి కళాకారులు మన అందరం కలిసి చెయ్యాలి. వాళ్ళు ముందుకు వస్తేనే నాటకం, వాళ్ళు లేకపోతే నాటకం అవ్వదు కదా. అవుతుందా? ఒక హరిశ్చంద్రుడు, చంద్రమతి, నక్షత్రకుడు ముగ్గురు ఆడిగలరా నాటకం? మిగతా చుట్టూ మతం కళాకంటి, సత్యకీర్తి, శిష్యుడు వీళ్ళందరూ ఉండాలి కదా. అడ్డు చెప్తున్నాను అనుకుంటే నాకు ఈ సందర్భంగా మీరు హరిశ్చంద్ర గుర్తు చేశారు కాబట్టి నేను సూటిగా మిమ్మల్ని చెప్పండి. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర కొడుకు పాత్ర లేకుండానే హరిశ్చంద్ర జరిగిపోతుంది. అవును. తర్వాత కార్డ్ సీన్కి వచ్చేసరికి కర్రాకుండా ఇవి లేకుండా కూడా కార్డ్ సీన్ ఆడేస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ వాడకపోవడం వల్ల మనం జనానికి ఏం సందేశం ఇస్తాం? అది కళాకారులు పొరపాటే సార్. అది మరి దాన్ని ఎందుకు రెక్టిఫై చేసుకోలేకపోతే? అది కళాకారులు పొరపాటే, అది ఎవరిని అనడానికి లేదు. మనం ఏంటంటే ముందుగా కళాకారుడు మనం బుక్ చేసినప్పుడు మాకు ఒక లలితాసుని ఏర్పాటు చేయాలండి, లేకపోతే నాకు కర్ర ఒకటి కావాలి, కొండ ఒకటి కావాలి, కళాకంటికి చీపురు ఒకటి కావాలి, బుట్ట కావాలి, 2 పిటకలు కావాలి. ఇవి ముందుగా వాళ్ళకి మనం సమాచారం వాళ్ళకి ఇచ్చి చేస్తే చేస్తారు సార్. చెప్పాల్సిన కమిటీ వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనదే, లేదా అక్కడ ఒక కాంట్రాక్టర్ది. నాటకం ఎవడు బుక్ చేస్తున్నాడో కాంట్రాక్టర్ ఇవన్నీ బాధ్యత వహించాలి. లేదు బాధ్యత వహించినప్పుడు అయ్యా ఇక్కడ ఏమి ఉండవు, మీ సామాన్లు తెచ్చుకోండి అని ఆయన ముందు చెప్పాలి. అవి ఉండవండి. మరి అప్పుడు కళాకారులు అలా ప్రదర్శన చేసినప్పుడు కళాకారులకి కదా అవమానం జరిగేది. అవమానమే. మరి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కడప వెళ్తున్నాను నేను, ఇక్కడి నుంచి కొండ పట్టుకొని వెళ్తే మధ్యలో బదలైపోతుంది. అది కడప కొండ పట్టుకొని శ్రీకాకుళం నుంచి వెళ్ళాను అనుకోండి, ఆ మధ్యలో ఈ ప్యాసింజర్లోనో ట్రైన్లోనో బస్సులోనో కొండ పగలగొట్టేస్తారు. ఎలా పట్టుకెళ్తాను కొండ నేను? అక్కడ
కమిటీ వాళ్ళకి ముందు చెప్తాను నేను ఫోన్ చేసి, ఏమంటే నాకు కొండ ఇంపార్టెంట్, వీరబావుడికి కర్ర ఒకటి ఇంపార్టెంట్ నాకు ఇవ్వాలి, ముందే అడుగుతాను నేను. అలాగే అందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తే అటువంటి పొరపాట్లు జరగవండి. అది కళాకారుడి బాధ్యతే కదా. కళాకారుడి బాధ్యత, నాటకం బుక్ చేసిన కాంట్రాక్టర్దే బాధ్యతే. ఆ ఊరు పేరు తెలియని ఊరు వెళ్తాం మనం, ఏ ఊరో తెలియదు మనకి. ఆ ఊరు వెళ్ళిన దాకా అక్కడ మనకి ఎవరు పరిచయం? ఆ కాంట్రాక్టరే పరిచయం మనకి. అతనే మనకి ఏర్పాటు చేయాలి, ముందు తెలియపరచాలి, అది మనం చెప్పాలి, లేకపోతే ఆయనైనా మనకు అడగాలి. అంటే వాళ్ళు అడిగే అంత ఇది వాళ్ళకు ఉండదు. ఒకరు అడిగితే అప్పుడు మనమేనా అడగాలి, మనదే బాధ్యత. మనకి ఏం ప్రాపర్టీస్ కావాలనేది మనకే తెలియాలి, మనకే తెలియాలి. కాంట్రాక్ట్ ఏంటంటే హరిశ్చంద్ర నాటకం బుక్ చేస్తారు అంతవరకు తెలుసు. అవును, ఆ ప్రాపర్టీస్ అన్ని వేషాలకు సంబంధించి తెచ్చుకునే బాధ్యత. వేషానికి సంబంధించివన్నీ పట్టుకెళ్తామండి. ఇక కర్ర కొండ పట్టుకెళ్తాం ఇబ్బంది, ముందుగా మనమే రెక్టిఫై చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. మనదే పొరపాటు అండి, ఎవరి మీద ఆ మాట అనడానికి లేదు, మనదే కళాకారుడిదే పొరపాటు. తర్వాత కళాకారుల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం కాబట్టి చాలా మంది కళాకారులు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, కళాకారులు కడుపు నిండితే చాలు, వాళ్ళు సంతోషంగా వెళ్తేనే నాకు సంతోషం అని మీరు అన్నారు. అంతే కదా. కానీ కళాకారులు ప్రదర్శన అయిపోయినాక ఒక రోజంతా అక్కడ ఉంచే ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అవును అవును అవును. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రోజంతా దేనికి ఉంచుతున్నారు? డబ్బులు ఇవ్వకుండా, అనుకున్న డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళు ప్రదర్శన అయిపోయినాక వీళ్ళు కనపడకుండా వెళ్ళిపోవటం. కమిటీ వాళ్ళు ఎప్పుడు ఎవరికి మోసం ఉండదండి. కమిటీ వాళ్ళు కమిటీ రాష్ట్రంలో ఏ కమిటీ వాళ్ళు కూడా ఈ కళాకారుడికి డబ్బులు ఎగ్గొట్టారు నేనాటికి లేదండి. కాంట్రాక్టర్లు, అది కాంట్రాక్టర్ వాళ్ళకి మనం ఏం చేయలేమండి. ఒకసారి మోసం అయిందా, ఒకసారి మోసం అయితే కళాకారుడికి అదే చెప్పాను మీకు, అందుకే సున్నితమైన మనస్సు, పట్టించుకోరు ఇలాంటివి. వాడు అలరి పెట్టినా మళ్ళీ వాడు పిలిస్తేనే వెళ్తాం. ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలో ఒక కళాకారుడు చెప్పాను, నెల్లూరు నుంచి వచ్చేసి శ్రీకాకుళం వచ్చేసి కాంట్రాక్టర్ నాటకం అయిపోతుంది కనపడకుండా వెళ్తే ఛార్జీ కూడా లేని పరిస్థితుల్లో ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలాంటి పరిస్థితి కళాకారుడికి ఎదురైనప్పుడు కళారంగం మీద ఒక రకమైన విరక్తి కలిగిపోతుంది కదా. వస్తుంది. అటువంటి ఇబ్బందులన్నీ అధిగమించాలండి. అన్ని తిప్పలన్నీ చాలా పడ్డాం మేము. బయటికి ఎప్పుడు చెప్పుకోలేదు, ఎవరిని నిందించలేదు. ఇన్ని క్యారెక్టర్లు కూడా పరకాయ ప్రవేశం చేసి మీరు ఏ పాత్రకి ఆ పాత్ర తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకొని ముందుకు సాగుతున్నారు. దీనికి మీ ఇంట్లో కానీ మీ గురువులు సహకారం కానీ ఎంతవరకు ఉందంట? ఆ గురువుల సహకారం మంచి, అందరూ నాకు వచ్చిన వాళ్ళందరూ మంచి గురువులేనండి. మంచి సలహాలు ఇచ్చి నన్ను రంగస్థలం మీద బాగా చూపెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు సార్. చాలామంది అందరూ నన్ను అభిమానిస్తారండి, రాష్ట్రం మొత్తం. ఆ కళాకారులు కానీ, లేడీ ఆర్టిస్టులు కానీ, కమిటీ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, రచయితలు కానీ, వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానంగా నన్ను పెంచి పోషించి నన్ను కళాకారుడు ఇంత పెద్ద చేసిన కళారంగం వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను సార్. వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను, వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు, వాళ్ళది ఏదో ప్రతి ఒక్క కళాకారులో ఒక శక్తి ఉంటుందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక వినూత్నమైన రకం ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర. వాళ్ళకి నాకు నచ్చిన దాంట్లో తీసుకొని అవన్నీ జోడించి అవన్నీ నా మీద ప్రయోగించుకొని నేను ప్రదర్శన చేస్తుంటాను. సంతోషం. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కళాకారులకి ప్రదర్శనలు తప్పక వేరే ఏ సోర్సెస్ లేవు, అంటే ఏ అవకాశాలు కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. ప్రతి రంగంలో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి చేతి వృత్తికి 64 కళ అన్నప్పుడు ప్రతి చేతి వృత్తికి కూడా గవర్నమెంట్ తరఫున ఏదో ఒక రాయితీలకు సంబంధించింది వాళ్ళ విద్యను డెవలప్ చేసుకోవడానికి కానీ, లేదా వాళ్ళ కాలం మీద వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ కొన్ని పథకాలు కానీ, లేదా ఇంకొక విధంగా కానీ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టడానికి కానీ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటిది కళాకారులకి ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు ఎలాంటి సూచన ఇస్తారు? అంటే కళాకారులకి 60 సంవత్సరాలు వచ్చేకల్లా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. కళాకారులు పెన్షన్ 4,000 రూపాయలు జనరల్ పెన్షన్ వచ్చేస్తుంది. కళాకారులు కూడా అదే పెన్షన్ ఇస్తున్నారు. చాలా మందికి పెన్షన్కి ఇప్పుడు మా జిల్లాలో సుమారు 1,500 మంది పెన్షన్దారులు ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు సార్. మరి ఇంకా ఇతర వృత్తుల వాళ్ళు అంటే చాలామంది ఇప్పుడు పూర్తిగా కళారంగం మీదే నాటకాలు వస్తేనే భోజనం చేస్తామనే పరిస్థితులు అతి తక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ శాతం ఏదో వ్యాపకాలు, ఏదో పనులు చేసుకుంటూ, ఏదో ఉద్యోగం చేసుకుంటూ, ఏదో వ్యాపారం చేసుకుంటూ, ఏదో వ్యవసాయం చేసుకుంటూ, కాలక్షేపం చేస్తూ కళారంగం మీద బతికిన వాళ్ళు తప్ప
పూర్తిగా కళారంగం మీదే ఆధారపడిన వాళ్ళు అతి తక్కువ శాతం. వాళ్ళ గురించి ప్రభుత్వం ఏదైనా చూడాలి. పూర్తి స్థాయి కళాకారులకు మాత్రం ప్రభుత్వం ఏదో విధంగా చేయూత అందించాలి. అసలు ప్రభుత్వం దగ్గర కళాకారులు ఇంతమంది ఉన్నారనే లెక్క ఏమైనా ఉందా సార్? ఉంది కదా, ప్రతి జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, డిపిఆర్ఓ దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రతి డిపిఆర్ఓ గారి దగ్గర ఆ జిల్లాలో ఎంత కళాకారులు ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని మండలాల్లో సంఘాలు ఉన్నాయి, జిల్లా మొత్తం మీద ఉన్న సంఘాలు ఎన్ని, ఒక లెక్క అంటూ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఎప్పుడు సేకరిస్తున్నారు. ఏదో ఫంక్షన్లు కార్యక్రమాలు వస్తే వాళ్ళు మాతో సంప్రదిస్తున్నారు. మన విజయనగరం కలెక్టర్ గారు ఎన్టీఆర్ పుట్టినరోజుకి మమ్మల్ని పిలిచి మురళి గారు, నేను, గున్నేశ్వరరావు గారు వెళ్ళాం. వారు ప్రదర్శించాం. పెద్ద మీటింగు సభ అయింది కలెక్టర్ ఆఫీసులో. అదేం లేదండి, కళాకారులతో ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కళాకారులతో సత్సంబంధాలు కలిగే ఉంది. అక్కడక్కడ నాటకాలకి ప్రభుత్వం ఇస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు ఇందాక. అందువల్ల ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఇంతకుముందు గతంలో ఉండేది కొద్దిగా ఇబ్బందులు, ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం లేవు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా మనది ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో సురభి కాలనీ ఒకటి ఇచ్చారు. అవును, ఓన్లీ కళాకారుల వరకే ఇచ్చారు. అవును. తర్వాత అనంతపురంలో కూడా కళాకారుల కాలనీ ఒకటి ఉంది. ఇదాని మీ దృష్టికి తెలుసా, ఉన్నాయని తెలుసా మీకు? విన్నానండి. అలాంటిది మిగతా ఊర్లో ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? కళాకారులు మనం పోయి అడగలేకపోవడం వల్ల, లేకపోతే ఎందువల్ల? మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అనంతపురం జిల్లాలోనే, అనంతపురం టౌన్లోనే కళాకారుల కాలనీ ఒకటి ఉంది. మరి అలాంటిది ఇల్లు లేని కళాకారులు చాలా మంది, ఇల్లు లేని కళాకారులు చాలా మంది ఉన్నారండి, సొంత ఇల్లు లేని వాళ్ళు. దానికోసం మీలాంటి పెద్దలు కానీ ఇప్పుడున్న కళాకారులు కానీ అందరూ కృషి చేస్తే అన్ని గ్రామాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవునవును, అది ముందుకి అనుకోవడం మాటల్లోనే, ఉపన్యాసాల్లోనే, మీటింగుల్లోనే తప్ప అది కార్యాచరణ సరిగా అవ్వలేదండి. చాలా మంది ఇల్లు లేని పేద కళాకారులు చాలా మంది ఉన్నారు సార్. అది చేద్దాం, తప్పకుండా చేద్దాం. మా కలెక్టర్ గారికి ఇస్తాను, పట్టుకెళ్ళి లెటర్ ఇస్తాను. చేయాలి మీలాంటి పెద్దవాళ్ళు దాన్ని కొనుక్కొని. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా కళారంగంలో ఉంటూ, అవునండి, మనం భావితరాలకు ఏదైనా ఇది మనం చేసాం, ఇలా ఉండాలి అనేది ఒకటి గుర్తుండాలంటే మనం కళలకి ప్రాధాన్యత ఇస్తూ మనం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా మనం చేయగలగాలి కదా. అవును అవును, అలాంటి ప్రయత్నం మీరు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాం. ఎంత మాట తప్పకుండా చేస్తానండి. తర్వాత ఈ మహాభారతం కానీ, రామాయణం కానీ, ఇంకా పురాతన గ్రంథాలకు సంబంధించిన స్టోరీలు ఇప్పుడున్న తరాలకి చిన్న చిన్న స్టోరీలాగా దాన్ని కన్వర్షన్ చేసేసి వాళ్ళకి అందిస్తే ఏంటంటే ఎప్పుడు సెల్ ఫోన్లో చూసే పని లేకుండా రియల్గా చేసేది వాళ్ళకి చూపిస్తే తొందరగా మనకి వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది. అంతే కదా, లైవ్లో ఒక స్టోరీ వాళ్ళకి చూస్తే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాముడి ఫోటో చూసి ఎవరంటే మాకు తెలియదు అనే పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి అంత మాట ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్త తరం నేర్చుకోవాలంటే మనం వాళ్ళకి శిక్షణ ఎలా ఇవ్వచ్చు? ఆ శిక్షణ ఇవ్వడానికి, కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి ఏమన్నా స్కూల్స్ ఉన్నాయా, లేకపోతే స్వతహా గురువు గారి దగ్గరికి పోయి నేర్చుకోవటం? మా 2-3 జిల్లాల్లో అలాంటి కళాకారులు శిక్షణా కేంద్రాలు, శిక్షణ శిబిరాలు ఎవరు పెట్టలేదండి. హార్మోనిస్టులే గురువులు పూర్వం నుంచి. గురువులంటే హార్మోనిస్టులే. కానీ అలా కాకుండా హార్మోనిస్టు గురువు గారు ఉన్నా సరే ఒక డైరెక్టర్ని పెట్టుకొని ఆ పాత్రకి న్యాయం చేసి మెరుగులు దిద్దుకొని ప్రదర్శిస్తే ఇప్పటికైనా నాటకాలను పూర్తి స్థాయిలో ఆదరించే ప్రేక్షకులు ఉన్నారండి. ఒక డైరెక్టర్ని పెట్టుకోవాలండి. 4 పద్యాలు రాగానే రంగు రాసుకొని హరిశ్చంద్రుడి వేషం వేసేద్దామన్న తాపత్రయమే తప్ప మనం ఎంతవరకు ఉన్నాం? హరిశ్చంద్రుడు అంటే ఆజానుబాహుడు. అంత మనిషి పోను ఉండకపోయినా అంతైనా ముక్కు తీరు, కనుముక్కు తీరు ఉండేటట్టు ప్రవర్తించి మనం ఏ వేషం వేస్తే బాగుంటుంది, ఆ ధర్మం కొద్ది ఆలోచించి ముందుకెళ్తే ఇంకా ప్రేక్షకుల మనస్సులోకి మనం వెళ్ళే అవకాశం తప్పకుండా వస్తుందండి. ఏదైనా మన తప్పే, మన ఒప్పే. మంచి చేసినా మనమే, చెడ్డ చేసినా మనమే. ఇదంతా చేయడానికి డైరెక్టర్ ఉంటే అతను సరి చేయగలడు కదా. వెంటనే నీకు రిజల్ట్ చెప్తుంటాడు అతను కూర్చొని. అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా, ఈ భాష ఇలాగా, ఈ డైలాగ్ ఇలా చెప్పు, ఈ పద్యం ఇలా చెప్పు, ఇలా చేయి, ఇటు చేయి తిప్పు. ఇవన్నీ కూడా శిక్షణ పొందాలండి. శిక్షణ పొందిన కళాకారులు మంచి రాణిస్తారు, రాణింపు ఉంటుంది వాళ్ళకి ఎదురులేదు ఎప్పుడు కూడా. ఓకే, చాలా సంతోషం సార్. మీరు మీ కళారంగంలో ఇలాగే మీ జీవితాన్ని కొనసాగించాలని, కళాకారులకు ఎప్పుడు మీరు అండగా ఉండాలని, మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే కళాకారుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త నాటకాలు రచించి మీరు ప్రదర్శించి కళాకారుల్ని ఎంకరేజ్ చేస్తూ, అలాగే సమాజానికి ఒక మంచి
సందేశాన్ని ఇచ్చే నాటకాలు తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం అండి. నాగాభరణ కరుణాభరణ శరశ్చంద్ర సాంద్ర జ్యోత్స్న సముజ్వల ధవళ దేహఛాయ వియ గంగోత్తుంగ తరంగ భంగ భంగిమ రంగ దుత్తమాంగ దుద్యాద్గీ ప్రథమ విర్భూతాగ్ని విషాగ్ని జ్వాల సర్వస్వ బంధీకృత కరకంఠ అమందానంద ముఖార వింద బాలేందు సుందర స్యందన అక్షిణే కరుణా కటాక్ష వీక్షణేక్షణ దాక్షాయణి దక్షిణార్ధాంగ వ్యాఘ్ర చర్మాంబరాలంకృత ఢమ ఢమర నాద వినాద వినోద ప్రమోద నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర భూతగణ పరివేష్టిత ఆఖండల మండిత సింహాసనాధిష్టమయ్యొప్పు భవద్రూపంబు నేత్ర పర్వంబగుగాదే భవదవ్యాజ కరుణా ప్రసార ప్రభావంబుననే దుర్వాంబోధి పరీత లంకాపుర సామ్రాజ్యలక్ష్మి ఏకఛత్రాధిపత్యముగా పాలించుచుంటే చిత్ర చిత్రాతి చిత్ర విచిత్రాద్భుత శిల్ప చతుర పుష్పక విమానమును ఆర్జించి తిని అస్మద్యశో చంద్రికలు ఈ దశ దిశాంతముల వ్యాపింపజేసితి సర్వోర్వీ తలంబునందు ఆ నారాయణ నామ పఠనం ఆచరింపరాదని శాసించి తిని